బీపీ కూడా చాలామంది దాన్ని అసలు బీపీ ఉందనే విషయం వాళ్ళకి తెలియని కూడా తెలియదు, దాన్ని వదిలేస్తారు వాళ్ళు అసలు. ఎందుకంటే బీపీ ఉంటే ఒక సినిమాటిక్ అభిప్రాయంలో బీపీ ఉంటే తలనొప్పి రావాలి, బీపీ ఉంటే కళ్ళు తిరగాలి, బీపీ ఉంటే కోపం రావాలి. నాకు ఇంతవరకు కోపం రావట్లేదు కదా, నేను చాలా సరదాగా ఉంటాను, నేను అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటాను, నాకు బీపీ లేదని వాళ్ళే సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి లాగా ఉంటుంది. వాస్తవానికి మెడికల్ సబ్జెక్ట్ మొత్తం మీద ఒకే ఒక జబ్బుని మనం సైలెంట్ కిల్లర్ అంటాం. ఆ సైలెంట్ కిల్లర్ అనదగిన ఒకే ఒక జబ్బు బీపీ. ఈవెన్ మామూలుగా ఉండాల్సింది 120/80, 300/180 ఉన్నా సరే మనిషికి కనీసం అసలు తలనొప్పి కూడా లేకుండా బీపీ అంత ఉండొచ్చు అనమాట లోపల. అందువలన బీపీ అనేది మీ యొక్క వయసును బట్టి మీరు పరీక్ష చేయించుకుని, అది కూడా మిషన్తో పరీక్ష చేసుకోవడమో లేకపోతే అర్హత లేని డాక్టర్తో పరీక్ష చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక బీపీని చాలా స్టాండర్డ్గా చూడగలగడం అనేది కూడా వైద్యంలో చాలా ఇంపార్టెంట్. దానికి చాలా ఎక్స్పర్టైజ్ కావాలి.